వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఇల్లంతా పొగ అనుకుంటున్నారా? ఆ గిన్నె చూసారా ఎలా మాడిపోయిందో? అసలు ఏం జరిగిందో తెలుసా? పొయ్యి మీద అయితే పాలు పెట్టాను. కరెక్ట్గా మా అమ్మ అయితే కాల్ చేసింది. సో మా అమ్మతో మాట్లాడుతూ వరండాలో అటు ఇటు వాకింగ్ చేసుకుంటున్నాను. అప్పటికి మాడిన వాసన వస్తుంది. నేను మర్చిపోయాను పాలు పెట్టానని చెప్పి. వేరే వాళ్ళ ఇంటి నుంచి వస్తుందేమో అనుకున్నాను. కానీ ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత మొత్తం ఇల్లంతా కూడా పొగ పొగ. మా బాబు అయితే ఏడుస్తున్నాడు. అప్పుడైతే గుర్తొచ్చిందనమాట పొయ్యి మీద పాలు పెట్టానని చెప్పి. ఇంకా చూస్తే గిన్నెంతా అయితే మాడి మసాలా గారు అయిపోయింది. సో మా హస్బెండ్ వచ్చేలోగా నేను క్లీన్ చేసేద్దామని చెప్పి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసైతే సరపు, ఉప్పు, నిమ్మకాయ అన్నీ పిండే అడ్డమైన ప్రయోగాలన్నీ కూడా గిన్నె పైన చేసేసాను. ఇంకా స్క్రబ్బర్ పట్టుకొని మొత్తం పాముతుంటే వదలట్లేదని చెప్పి చాక్తో గీక్తున్నాను. అయినా సరే నా వల్ల కాలేదు. మొత్తానికి ఎలాగోలా తోమేసి అయితే ఎంతవరకైతే తెచ్చాను. ఇంకా నెక్స్ట్ డే చూసుకుందామని చెప్పి. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా సింపుల్గా తోమేశారు స్క్రబ్బర్తో. మొత్తానికైతే నా గిన్నె అయితే నాకు వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంకొకసారి పొయ్యి మీద ఏదైనా పెడితే దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అయితే నాకు బాగా బుద్ధి వచ్చింది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.